నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి, సంక్షేమం, మెడికల్ హబ్ చేసే దిశగా ముందుకు సాగుతున్నామని రామగుండంకు 1x800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ప్రారంభానికి పూనుకున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సహకరించిన మంత్రులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బట్టి విక్రమార్క పర్యటనలో చారిత్రాత్మక నిర్ణయం జరిగిందని, ఈ ప్రాంత ప్రజలు చిరకాలంగా కోరుకున్న 1x800 మెగావాట్ల పవర్ ప్లాంట్కు బీజం పడడం ప్రజలందరిలో సంతోషాన్ని నింపిందని తెలిపారు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతం లక్షలాది మంది ఇక ఇండస్ట్రీస్ వస్తాయి, సింగరేణి కార్మికుల జీవితాలు బాగుపడతాయి, మా బిడ్డలకు కొనుగోలు వస్తాయి, పవర్ ప్లాంట్ వస్తాయని చెప్పి అనేక గంపెడు ఆశలతో ఉన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇస్తే ఒక బందీఖానగా నడిచింది. ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికుల భవిష్యత్తు మారలేదు, వాళ్ళ పిల్లలకు చదువులు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. రామగుండం వందల గడ్డగా మార్చడానికి మాత్రం పోయిన ప్రభుత్వం ప్రయత్నం చేసింది. బొగ్గు, నీళ్లు కావాల్సినటువంటి భూమి పీఠేట ప్రాంతం ఉన్నటువంటి మన ప్రాంతాన్ని మరిచి యాదాద్రిలో భూముల విలువ ఎక్కువైనా, నీళ్లు లేకపోయినా, బొగ్గు లేకపోయినా అక్కడ దాదాపు 45,000తో ప్లాంట్ ఏర్పాటు చేసి, కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినటువంటి ఒక కార్యక్రమాలు చేపట్టారు తప్ప, అదే డబ్బుతో ఇక్కడ కనుక చేసి ఉంటే 2x800 బొగ్గు కూడా కన్వర్ట్తో తీసుకొచ్చుకునే అవకాశం, నీళ్లు, భూమి అన్ని అవకాశాలు ఉన్నా ఇక్కడ చేయకుండా ఈ ప్రాంతాన్ని వందల గడ్డ చేసిన చరిత్ర పోయిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఒక గడిల పాలన బందీగా పెట్టినటువంటి ఒక చరిత్ర మనం చూసాం. ఇలా ఓపెన్ కాల్ చేసి ఊరిని బొందలగడ్డ చేసి చేసుకొని కూర్చుంటా ఉన్న కేసీఆర్ బొందలగడ్డ చేసిన చరిత్ర వారిది. పవర్ ప్లాంట్ తీసుకురాకుండా చీకటి మీద చేసింది వారిది. రివర్స్ పంపింగ్ తీసుకొచ్చి ఈ ప్రాంత వాతావరణాన్ని నాశనం చేసింది వారిది. ఈ ప్రాంతంలో ఉన్న ఎల్లంపల్లి ద్వారా రాష్ట్రం అంతా కూడా తాగడానికి, సాగు చేయడానికి నీళ్ళు ఇచ్చే ప్రాంతం మన ప్రాంతం. ఒక గుండెకాయగా ఈ రాష్ట్రానికి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతుల ఏ ఒక్క గుంటకు కూడా నీళ్లు రాకుండా చేసిన చరిత్ర వాళ్ళది. రైతు కంట నీరు తెచ్చిన చరిత్ర వాళ్ళది. ఈరోజు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇచ్చిన మాట, గౌరవ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా, ఆరో సీఎంపీ లీడర్గా మన ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ అటు రైతుల యొక్క కష్టాలను తెలుసుకొని తెలంగాణ యావత్తు నీళ్ళు ఇస్తున్నటువంటి గుండెకాయ లాంటి ఒక ఎల్లంపల్లి కింద ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో రామగుండం, అంతర్గాం, పాలకొట్టి మండలాలకి ఒక్క చుక్క నీరు కూడా రాకపోవడం, ఇది మానవత్వం ఉన్న ఏ ఒక్క మనిషి అయినా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం వస్తే తప్పకుండా వెంటనే చేస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. దాంతోపాటు రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా చేయాలని గతంలోనే ప్రపోజల్ పెట్టాం. దానికి ఫైనాన్స్ సంబంధించింది, తర్వాత దాన్ని రుణాగా చేస్తామని ప్రకటించడం హర్షదాయకం. వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రామగుండం మెడికల్ కాలేజ్ స్కీమ్స్ గత ప్రభుత్వంలో సింగరేణి కార్మికుల యొక్క రక్తం, చెమటతో వచ్చినటువంటి డబ్బు 500 కోట్లు కేటాయిస్తే దుర్మార్గమైన పాలకులు ఆ రోజు కేవలం 280 కోట్లు ఇచ్చినారు. అది కూడా యావత్ రామగుండంలో ఉన్న సింగరేణి కార్మికుడు, ప్రతిపక్ష నాయకులు, ప్రతి ఒక్కరూ మీరు మేము కలిసి పోరాటం చేస్తే ప్రభుత్వం స్పందించి తెచ్చిందే తప్ప
వారి యొక్క నయా పైసా ఇవ్వలేదు అనే అంశాన్ని స్పష్టంగా రామగుండం ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నయా పైసా ఇవ్వలేదు. ఇవాళ ఆ బిల్డింగ్కి సంబంధించిన 140 కోట్ల రూపాయలు ఆగి ఉంటే మా నాయకుడు శ్రీధర్ బాబు గారు దాంట్లో ప్రత్యేక చొరవ చూపి దానికి శాంక్షన్ తీసుకొచ్చే బిల్డింగ్ చేసే కార్యక్రమాన్ని పెట్టాం. 1,00,000 సార్లు చెప్తా ఉంటారు మేము తెచ్చామని. వాళ్ళు తేలేదు, మోసం చేస్తున్నారు. అది మా కార్మికుల యొక్క సంబంధించిన డబ్బును బల్లించిన చరిత్ర గత పాలకులది. 1,500 కోట్ల డిఎంఎఫ్టి ఫండ్ ఇవాళ సింగరేణి కార్మిక ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధికి స్పందించాల్సిన ధనాన్ని ఈరోజు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతానికి తీసుకుపోయిన చరిత్ర పోయిన వారిది. మన వారిని మోసం చేసిన చరిత్ర పోయిన ప్రభుత్వాన్ని. ఆ రోజున శాసనసభ్యులు గుండె మీద చేసుకుని నిజం మాట్లాడితే ఒక్కసారి ఆలోచించాలి. మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా మా సంబంధించిన నిధులు పక్కకు పోయి ప్రాంతానికి రానటువంటి ఒక పరిస్థితి మాది. ఇవాళ 500 కోట్ల రక్తం చరిత్ర. ఇవాళ రక్తంతో వచ్చినటువంటి చెమటలో వచ్చిన దాన్ని మీరు రక్త చరిత్ర సృష్టించే విధంగా మా డబ్బును తీసుకుపోయి మా కార్మికుల నోళ్లలో మట్టి కొట్టినారనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను. ఖమ్మం జిల్లాను ముంచెత్తిన వాయుగుండం కన్నీరు మున్నీరు అవుతున్న బాధితులు. అధికారులు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ గమ్యం చేరుకోలేకపోతున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, వాగులు కబ్జా అవడంతో ఖమ్మానికి దుస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వెంటనే అధికారులు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎక్కువ పోతాయి. Jai,
పైకి తల్లారెడ్డి గొల్లగూడెం రోడ్. జరుగు మురిపల్లాలు చూద్దాం. గత 2 రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు నాగర్ కర్నూలు పట్టణం మెయిన్ రోడ్ నందు నీళ్లు నిలిచిపోయి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ నాగనోలు చెరువు నుండి కలువట్ నుండి నీరు ప్రవహిస్తోంది. నాదనోలకు నాగర్ కర్నూలుకు రాకపోకలు ఇబ్బందికరంగా ఉంది. పళ్ళు ఖరాబ్ అవుతాయి. వాగులో కొట్టుకుపోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు. జిల్లా కేంద్రం సమీపంలో నాగనూల్ వాగు దాటడానికి వెళ్లి గల్లంతైన వ్యక్తి. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు సాహసోపేతంగా కాపాడిన పోలీసులు రామ్ తకీం. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ రోజు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ఇప్పాలపల్లి తండాలో వర్షానికి తెగిపోయిన రోడ్డును పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ తిమ్మాజిపేట ఏఈ నిర్లక్ష్యం వహించినందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ డీఈ గారికి ఆదేశించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించడం జరిగింది.
నాగర్ కర్నూలు జిల్లాలో అతి భారీ వర్షాలు ప్రమాద స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుబి నది 19 గంటల్లో నిండిన డిండి రిజర్వాయర్ కన్నుల విధంగా దూకుతున్న డిండి డ్యాం. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్రబాబు పర్యటించారు. నార్కట్పల్లి మండలం అమ్మనబోలు వద్ద మూసీవాగు ఉధృతిని పరిశీలించారు. అనంతరం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని మైనారిటీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధిక వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించిందని ఆయన తెలిపారు. మన స్కూల్ అని కట్టుకుంటే అప్పుడు అన్ని బ్రహ్మాండం. ఇది ప్రైవేట్ స్కూల్ కదా, ప్రైవేట్ బిల్డింగ్ కదా, అటు అది కూడా తొందరగా స్టార్ట్ అయ్యే విధంగా చూస్తాము. ఇక్కడ చిన్న చిన్న ఇష్టం ఉంటే వాటిని కూడా స్టార్ట్ చేస్తాము. రేపు దాని మీద మీటింగ్ పెట్టుకున్నాం మేము. ఇప్పుడు ఈరోజు కాలం మీరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకుంటుంటే రేపు కూడా హాలిడే ఇచ్చాం కాబట్టి మీరు తీసుకొని రావడానికి అవసరం. దానికోసం గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. కట్టుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది, తప్పకుండా చేసుకోండి తొందరగా. ముఖ్యంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనకు నిన్నటి నుంచి కొంతవరకు ముందు నుంచి కూడా వర్షాలు జిల్లా వ్యాప్తంగా కూడా పడుతున్నాయి. నిన్న మనకు జిల్లాలో కేతేపల్లి మండలంలో 168 mm అంటే 16.8 సెంటీమీటర్ల వర్షపాతం. అదేవిధంగా ఇంకా చాలా మండలాల్లో కూడా 150, 140. జిల్లా యావరేజ్ 101 మిల్లీమీటర్లు అంటే 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదు కావడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి కోరేది ఏంటంటే, మనకు ఈరోజు రేపు కూడా జిల్లా వ్యాప్తంగా మనకు వర్ష సూచన ఉంది. ఈరోజు సాయంత్రం, ఈరోజు రాత్రి, రేపు కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మా ఉద్దేశం, ఎక్కడ కూడా ప్రాణహాని జరగద్దు. అది మనుషులకు కావచ్చు లేదా జంతువులకు కావచ్చు. ఇందుకొరకు అంటే మన అందరికీ తెలుసు, కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడైనా బలహీనంగా ఉన్న ఇల్లు కానీ లేదా ఏవైనా స్ట్రక్చర్స్ ఉంటే అవి కూలిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు తడవడం వల్ల కూలిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా ఇండ్లు, మీరు నివాసం ఉండే ఇండ్లు బలహీనంగా ఉంటే మీరు గ్రామ పంచాయతీ అయితే మీ పంచాయతీ సెక్రటరీని, మున్సిపాలిటీ అయితే మీ మున్సిపల్ కమిషన్ని సంప్రదించండి లేదా మీ తహసీల్దార్ని సంప్రదించండి. ఇమ్మీడియట్గా మీకు గవర్నమెంట్ అకామిడేషన్ అంటే గవర్నమెంట్ గ్రామ పంచాయతీలో కానీ, కమ్యూనిటీ హాల్లో కానీ, స్కూల్లో కానీ వారికి అకామిడేషన్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మనకు వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి లేదా ఎర్తింగ్ అయ్యి మనకు విద్యుత్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మనుషులకు కానీ జంతువులకు కానీ ఇబ్బంది జరగద్దు. కాబట్టి ఆ విషయంలో కూడా తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. మీ ఇళ్లలో కూడా అంటే గోడల్లో ఎక్కువ నాడడం వల్ల గోడల నుంచి ఎర్తొచ్చి కూడా షార్ట్ సర్క్యూట్ వస్తుంది. కాబట్టి ఇళ్లలో కూడా ఎలక్ట్రిసిటీ విషయంలో జాగ్రత్త ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన లోకల్గా మీ లైన్మెన్ కావచ్చు, మీ ఏఈ కావచ్చు, వాళ్ళతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ అంటే మనకు వాటర్ చూడగానే అందరికీ ఉత్సాహం వస్తుంది. అందులో ఎక్కడో కెనాల్ దగ్గరనో లేదా ఏదైనా ఒక చెరువు మత్తడి పోస్తుంటే అక్కడికో వెళ్ళి మనం జాగ్రత్తలు పాటించకుండా సెల్ఫీ దిగుదామనో లేదా దాంట్లో స్విమ్ చేద్దామని పోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా మీ ఊర్లో చెరువు మత్తడి పోస్తున్నా, కెనాల్ ఉన్నా అక్కడికి దయచేసి వెళ్ళొద్దు. ఈ సమయంలో అసలే వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి వాటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా
కంప్లీట్గా ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ నుంచి జిల్లా అధికారుల వరకు అందరికీ కూడా అందరి సెలవులను రద్దు చేసుకుంటూ అందరినీ కూడా ఫీల్డ్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రేపు కూడా అంటే మనకు రేపు కూడా వర్షం ఉంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు సెలవు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు తక్కువ వర్షం పడినా కూడా ఒకవేళ అప్పటికే నాని ఉన్న బిల్డింగ్లో ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా రేపు జిల్లా అధికారులందరినీ కూడా అంటే జిల్లా అధికారులే చాలా వరకు మండలాల్లో ఎంఎస్ఓస్గా మండల సూపర్వైజర్ ఆఫీసర్గా ఉన్నారు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా అక్కడికి పంపిస్తూ ఉన్నాం. సో రేపు ఈ అంశాలపైన మండల స్థాయి సిబ్బంది గ్రామ స్థాయి సిబ్బందితో రివ్యూ చేసి మరొకసారి అటు గ్రామాలలో మున్సిపాలిటీలో శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా అదేవిధంగా దోమలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి రిగరస్గా స్ప్రేయింగ్ కావచ్చు, బ్లీచింగ్ కావచ్చు, అదేవిధంగా ఫాగింగ్ కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ రిగరస్గా చేసే విధంగా, తర్వాత గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ విషయంలో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా మండల స్థాయిలో వెళ్ళి రివ్యూ చేయడమని జిల్లాధికారులందరూ రేపు పంపిస్తామని మళ్ళొకసారి. ఆ సందర్భంగా రేపు జిల్లాలో ఇటు జిల్లా స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో జరిగే ప్రజావాణిని కూడా రేపు రద్దు చేస్తున్నాం. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏ గ్రామంలో ఏ మున్సిపాలిటీలో కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ యొక్క ఏది మనకు రేపటి వరకు ఉన్న ఈ ఏదైతే మనకు ఫోర్కాస్ట్ ఉందో దాన్ని స్మూత్గా మనం దాటాలని కోరుకుంటా ఉన్నాం. సో దయచేసి జిల్లా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకు నకరికల్లో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రైవేట్ బిల్డింగ్లో ఇక్కడ ఉంది. ఇందులో కొంత అంటే పైన ఉన్న ఫ్లోర్లో ఓపెన్ ఫ్లోర్ ఉండడం వల్ల కొంత వాటర్ బయట నుంచి అంటే వర్షం పడేటప్పుడు బయట నుంచి వాటర్ వస్తుంది. కొన్ని దానికి ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలనేది రేపు ఒకసారి మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని దానికి ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలో మనం చర్చించుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాం. అప్పటి వరకు ఈరోజు రేపు పిల్లలకు అంటే వర్షం ఉంది కాబట్టి పిల్లలకు హాలిడే ఇవ్వమని చెప్పడం జరిగింది. సో మరొకసారి అందరినీ కూడా కోరేది ఏంటంటే వర్షాలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి అనవసరంగా బయటికి వచ్చి అంటే అవసరం లేని విషయంలో కూడా బయటికి వచ్చి ఎక్కడో ప్రమాదం జరిగి ప్రాణానికి తెచ్చుకోవద్దు. దాంతోపాటుగా మీ గ్రామాలలో గ్రామ పంచాయతీ సిబ్బందికి మున్సిపాలిటీ సిబ్బందికి సహకరిస్తూ మనకు రానున్న రోజుల్లో కూడా ఈ వర్షాల వల్ల ఎక్కడ కూడా విష జ్వరాలు ఇంకా ఎక్కువ కాకుండా మనం కంట్రోల్ చేసుకునే విధంగా అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. నార్కెట్పల్లి నుండి బయలుదేరిన జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ మొదట మూసీ ప్రాజెక్టుని పరిశీలించి అనంతరం కేతేపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి అనంతరం భీమవరం బ్రిడ్జిని పరిశీలించనున్నట్లు సమాచారం. బ్యాక్ సైడ్ బట్ పన్నెండు మనుషులు పెట్టుకుని ఆ ఇల్లు ఆ రేకులు మంచిగా పెట్టుకో. ఇంకొక 40 రోజులు అయితే కొత్త ఇండ్లు వస్తున్నాయి గవర్నమెంట్ మంచి 5 లక్షలు పెట్టేసి ఇల్లు పెట్టించారు. ఇప్పుడు చేయించుకో. ఖమ్మం జిల్లా తల్లాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో దగ్గుల రఘుపతి రెడ్డి, కాప సుధాకర్, బొట్టెడ్డి జనార్దన్ రెడ్డి, మేకర ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొద్దిగా ఇట్లా రండి అన్న, కొద్దిగా లోనకి రండి మీరు అన్న రండి. అదే శ్రీకాంత్ కొద్దిగా లోనకి రండి. సైడ్ కొట్టు ఇంకోసారమ్మా. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో పెద్ద చెరువు బేబీపేట్ గ్రామంలోని సుమారు 700 ఎకరాలు గల పెద్ద చెరువు సోమవారం ఉదయం మత్తడి దూకింది. చెరువు నీటితో చుట్టుపక్కల 7 గ్రామాల రైతులు సాగునీరు పెద్ద చెరువులోకి ఎడ్లకట్ట వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఒకసారి ఆ దిమ్మె అక్కడ కనిపించలేదు ఇంకా. ఆ మధ్యలో దిమ్మ వరకు పైసలు వచ్చేసింది. నాలుగోసారి కదా, పెరుగుతుంది. నాలుగవసారి పెరుగుతున్నాయి. వాటర్ వచ్చేస్తుంది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని సోమవారం రోజున విలేకరుల సమావేశంలో మిరుదొడ్డి గ్రామ 1వ నెంబర్ మాజీ ఎంపీటీసీ సుతారి నరసింహులు మాట్లాడుతూ గత 4-5 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పురాతనమైన పెంకుటిండ్లలో కూలిపోయే స్థితిలో ఉంటే అందులో ఉండకూడదు అని, ఏమైనా ఇల్లు కూలిపోతే గ్రామ పంచాయతీ వద్ద సెక్రటరీకి తెలిపి అప్లికేషన్ పెట్టుకోవాలని, ప్రభుత్వం నుండి వచ్చే నష్టపరిహారం గురించి వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్తారని, అవసరం ఉంటేనే తప్ప ఇండ్ల నుండి బయటకు రాకూడదని, యువకులు గాని చిన్నపిల్లలు గాని వాగుల వద్దకు చెర్ల వద్దకు వెళ్లి సెల్ఫీలంటూ దిగుతూ ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదని తెలిపారు. నిన్న మొన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వలన, భారీగా వాటర్ రావడం వలన చెర్లు కానీ, కుంటలు కానీ, వాగులు కానీ, వంకలు కానీ చాలా పొంగుతున్నాయి. కాబట్టి ఊర్లో, మండలంలో కానీ, ఊర్లో కానీ మనకు పాత ఇళ్ళు ఉన్నాయి గతంలో. అవి కూలిపోయినట్టయితే మన సంబంధించిన గ్రామ పంచాయతీలో మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. వాళ్ళు ఎంక్వైరీ చేసి కాస్త రావచ్చు రాకపోవచ్చు, కానీ మనమైతే అప్లికేషన్ పెట్టుకోవడం అనేది గ్రామ పంచాయతీ పెట్టుకోవాలి. అక్కడ ఇన్ఫర్మేషన్ దేవదాస్ అని ఉంటారు, సెక్రటరీ గారు ఉంటారు, కారవారు ఉంటారు. వారికి చెప్పినట్లయితే వారు వచ్చి ఎంక్వైరీ చేసి ఫోటో తీసుకుని వెళ్తారు. అదేవిధంగా ప్రజలంతా ఈ 2-3 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కురుస్తున్న వర్షాలను చూస్తుంటే, బయట చూస్తుంటే బాగా కొట్టుకుపోవడం అనేది, రోడ్లు, బాగులు, వంకలు కొట్టుకుపోయి ట్రైన్లు కూడా తిరగకుండా జరుగుతున్న పరిణామంలో మనం అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం బతికి ఉంటే బతుకులు ఎగదంటే మనకు సామెత ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటే మనకు మంచిది. గ్రామంలో ఈ సెక్రటరీ గారు కావచ్చు, మన స్పెషలిస్ట్ కావచ్చు, వీధి దీపాలు కూడా చాలా లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో వాన కొడుతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా 2 రోజుల్లో మొత్తం విలేజ్లో ఏ ఒక్కటి లేకుండా వీధి దీపాలు వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటి ముందే లేదు, సినిమా గుడి లేదు, ఈ గల్లీలో 4 లేవు. అట్లా ఊరంత కొడితే ఒక 100 వెళ్తాయి. అవన్నీ సెక్రటరీ గారు ఖచ్చితంగా వేసినట్టయితే జర కొద్దిగా మేలు చేసినట్టు అవుతారు. మిగతా విషయాలకు వస్తే ఈ గడ్డి మందు అది ఇది అనేది చాలా కొడతాయని కూడా తెలుస్తుంది. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఉన్న దగ్గర కూడా అన్ని చూసుకోవాలి, అన్ని చేసుకోవాలని నేను స్పెషల్ ఆఫీసర్ మరీ డిమాండ్గా చెప్తున్నాను, మరీ హెచ్చరిసి కూడా చెప్తున్నాను. ఇది మాత్రం కరెక్ట్ జరగకపోతే మేము రంగంలో దిగి 2-3 రోజులు అన్ని చేయిస్తాం కలెక్టర్తో మాట్లాడని కూడా విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలు, ఎందుకంటే వర్షాలు కొడుతున్నాయి కాబట్టి బాగా అవసరం ఉంటే తప్ప మరి ఏదో ఇటు మామూలు పనులు ఉంటే కూడా వాళ్ళుకోవాలి 2 రోజులు. ఎందుకంటే మనం మిగతా రోజుల్లో చాలా చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా గ్రహించి మన గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు సెలవు ఇచ్చిన రోజు కూడా మనకు తెలుసు. మనది కూడా ఎల్లో అలర్ట్లో ఉంది. మన జిల్లా రెడ్ అలర్ట్ కాకుండా ఎల్లో అలర్ట్ అవుతుంది. మిగతా కొన్ని రెడ్ అలర్ట్లో ఉన్నాయి. కామారెడ్డి అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, మిగతా అన్ని రెడ్ అలర్ట్లో ఉన్నాయి కాబట్టి మనది కూడా ఎల్లో అలర్ట్లో ఉంది. దాన్ని గ్రహించి ప్రజలు బయటకు వెళ్లాలని విన్నవించుకుంటున్నాను. ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రం నుంచి నేరడవెల్లి రహదారిలో దాసరిబంధం వాగులో చిక్కుకున్న వ్యక్తిని రాత్రి 7:30 సమయంలో కొంతమంది వ్యక్తులు కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వగా, కంట్రోల్ రూమ్ నుంచి ఎస్ఐకి సమాచారం రాగానే హుటాహుటిన అక్కడికి చేరుకుని నేరడవెల్లి వైపు చిక్కుకుని ఉన్న వ్యక్తిని రోడ్డు పూర్తిగా తెగిపోవడంతో వరద నీటిని దాటుకుని వెళ్లి చింతకాని ఎస్ఐ నాగుల మీద ఎంతో ధైర్య సాహసం చేసి వారి సిబ్బంది మరియు కొందరు వ్యక్తులు వాగులో దిగి తాడు సాయంతో వాగులో 2 గంటల నుంచి చిక్కుకొని ఉన్న వ్యక్తిని టెక్కలి కొరక్షించి ఒడ్డుకు చేర్చారు. రాత్రి సమయంలో పోలీసు సిబ్బంది ఎస్ఐ చాలా కష్టపడి కాపాడేందుకు వారికి అభినందనలు తెలిపారు. వైరా సిఐ సాగర్. ఆంధ్ర నుంచి ఈ రూట్ రాదు కదా వచ్చేది. అంటే నేను మన చింతగానే నడిచిపోతామని వచ్చాను సార్. పొలిజర్ల నుంచి ఇటు వచ్చినాము. పొలిజర్ల నుంచి ఖమ్మం దగ్గర కదా నడిచే వచ్చింది సార్. నడిచి వచ్చింది సార్. ఆంధ్రాలో ఊరు, ఆంధ్రాలో ఏలూరు మా సార్. ఏలూరు అది ఇక్కడ చేపల చెరువు. కమలం మల్సూరు బాలకృష్ణ ఒక మనిషి ప్రాణం కాపాడడం అనేది నాలెడ్జ్ కాదండి. చాలా పడిపోతాం. అక్కడ పైకి దగ్గర పిల్లలు ఉన్నారా?
ఎవరెవరు వచ్చింది ఎవరు సారు చూపిద్దాం లైట్ అంటే పడి ఇక ఈత రాక నాకు లోపలే రేపు చెట్టు కరిగి ఇక అన్నయ్య అర్థం మొదలు పెట్టా. ఇక అన్నయ్య వచ్చారు, ఇక సాయం చేశారు. ఎవరు వచ్చారు ముందు? అన్నయ్యలు ఎస్ఐ గారు వచ్చారు. నీ దగ్గరికి ఎస్ఐ గారే వచ్చిండా? ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చారు. ఏ ఊరు మీది? మాది ఆంధ్ర పోయి వస్తున్నా. ఈ టైంలో ఇటు ఎందుకు వచ్చినావు? ఈ టైంలో పోదామని వచ్చా. బయటకు వచ్చి అల్లోకి కడుక్కున్నా అలా పోయిండు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు గరికపాడు వద్ద తాజా పరిస్థితిని స్థానికులు సమాచార మాధ్యమాల్లో సోమవారం ఉదయం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ముఖద్వారం కోదాడ సరిహద్దు నుండి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాకపోకలు కొనసాగించకుండా గస్తీ ఏర్పాటు చేశారు. విజయవాడ హైదరాబాద్ రాకపోకలకు హైవేపై అవరోధం. గరికపాడు వద్ద దెబ్బతిన్న పాలేటి బ్రిడ్జి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని పాలేరు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తూ రోడ్డును కోసివేయడంతో బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు, అలాగే తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు వాహనాల రాకపోకలను ఆపి బ్రిడ్జికి ఇరువైపులా వాహనాలను అడ్డుగా ఉంచారు. కృష్ణానది ప్రమాద స్థాయిలో వరద నీరు వెళ్తుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం బ్యారేజీపై 24 గంటల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నాం. ప్రజలు సహకరించాలని తెలిపిన మంగళగిరి డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ. ప్రజలకు మంగళగిరి పోలీస్ సబ్ డివిజన్ తరఫున విజ్ఞప్తి. ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ 60 నెంబరు గల పిల్లర్ని పైనుండి ఒక పెద్ద బోటు కొట్టుకుంటూ వచ్చి ఈ పిల్లర్ని కొట్టడం వలన ఆ పిల్లరు చిన్న డ్యామేజ్ అయింది. అందువలన ప్రస్తుతం తాత్కాలికంగా ప్రకాశం బ్యారేజ్ మీద విజయవాడ నుండి తాడేపల్లి వైపు కానీ, అలాగే తాడేపల్లి నుండి ఉండవల్లి నుండి విజయవాడ వైపు కానీ రాకపోకల్ని ప్రస్తుతానికి నిలుపుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రకాశం బ్యారేజ్ని 24 గంటల పాటు రాకపోకలు ఉండవు కాబట్టి గమనించవలసిందిగా పోలీసు వారి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. చేనేత కార్మికుల కొరకు ఆహర్నిశలు కృషి చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి గారికి గద్వాల చేనేత మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్కల శ్రీనివాసులు, గద్వాల తాలూకా చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అక్కల శాంతారాం ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల కొరకు ప్రవేశపెట్టిన పథకంలో ముఖ్యమైనది ట్రిప్ట్ ఫండ్, చేనేతకు చేయూత పథకం. చేనేత కార్మికుల నెలవారీగా సంపాదన ఆదాయంలో 8% బ్యాంక్ ఖాతాలో జమ చేసి రాష్ట్ర ప్రభుత్వం 16% డబ్బులు కార్మికులు జమ చేసిన ఖాతాలో జమ చేయనుంది. 1,000 మందికి గాను 1,99,1,100,000 రూపాయలు చెక్కు కేంద్ర బ్యాంకు మేనేజర్ గారికి ఎమ్మెల్యే ఇవ్వడం జరుగుతున్నది. గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి చేనేత కార్మికులు అందరూ కూడా ఒక సూచన ఇస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ బయటికి వెళ్ళి తెచ్చిన కర్తనే మనకి లబ్ధి పొందదు తప్ప బ్యాంకులను ఎగరగొట్టాలని అనుకుంటే మనకు ఇండైరెక్ట్గా మనల్ని మనం నాశనం చేసుకున్నట్లయితే, బ్యాంకులను ఎంత ఉపయోగించుకుంటే అంత లాభం జరుగుతుంది. మీరు బ్యాంకులను కట్టకుండా పోతే మనమే నష్టపోతాం. రేపు పొద్దున బ్యాంకుకు పోతే అర్ధరాత్రి అయినా మనకి బ్యాంకు లోన్ ఇచ్చే విధంగా ఉండాలి తప్ప మనం బ్యాంకులను ఎంత ఎంకరేజ్ చేసుకుంటే బ్యాంకు వాళ్ళు మనకు అంత అండగా నిలబడతారు.
ఏ వృత్తి అయినా అభివృద్ధి చెందాలంటే బ్యాంకర్స్ ఉండాల్సిందే. మనం ప్రైవేట్ లోన్లు తెచ్చుకుంటే ప్రైవేట్ లోన్ల పరిస్థితి తెలుసుగా 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు ఉంటాయి. దానికి మనం ఎప్పుడో 3 నెలలకు 5 నెలలకి తిప్పి రాస్తూనే ఉంటాం వాళ్ళు దానివల్ల మనం కార్మికులు అభివృద్ధి చెందరు. ఎందుకంటే అతి తక్కువ వడ్డీ పడేది బ్యాంకు రుణాలే. బ్యాంకులను మనం కూడా మనకి అండగా నిలబడతారు. దయచేసి బ్యాంకులను కూడా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా మీరు లోన్స్ ఏవి తీసుకున్నా లోన్స్ కట్టే విధంగానే మీ ప్రయత్నం చేయండి. ఎందుకంటే లోన్ బయటికి వెళ్ళని తెచ్చి ఆ బ్యాంకుల లోన్ని క్లియర్ చేస్తే మనకి రెండోసారి మరొకసారి అవకాశం ఉంటుంది. మన బ్యాంకులను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి మీరు వచ్చిన డబ్బుని వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు. మనం చెప్పిన రైతు బంధు ఏ విధంగా, రైతు ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉందో మీ దాంట్లో కూడా కార్మికులు చనిపోతే కూడా 5 లక్షలు ఇమ్మీడియట్గా వచ్చే గతంలో ఉంది. అది కూడా రెన్యువల్ కూడా చేయడం జరిగింది. మరొకసారి ఈ ప్రభుత్వం కూడా రెన్యువల్ కావడం జరిగింది. అన్నీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా నా వంతు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి ఎదగడానికి మీరందరూ కూడా కారణమైనారు. మీకు అందరికీ శ్రేష్ఠ వచ్చే మీకు నన్ను ఏ విధంగా కాపాడుకున్నారో అదేవిధంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. ఎటువంటి స్కీమ్ వచ్చినా ఏ అర్ధరాత్రి వచ్చినా మీ కొరకు నేను అండగా నిలబడతాను తెలియజేస్తూ. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టుకి పోటెత్తిన పర్యాటకులు. మూసీ ప్రాజెక్టు 7 గేట్లు తెరవడంతో మూసీ ఆహ్లాదాన్ని చూడడానికి వస్తున్న పర్యాటకులు మూసీ ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నప్పటికీ నిర్లక్ష్యంతో గాలికి వదిలేసిన మూసీ అధికారులు. మెదక్ జిల్లా ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం మూసివేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రాజగోపురం వద్ద అర్చకులు అమ్మవారి పూజలు నిర్వహిస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నది పరివాహక ప్రాంతంలో ఎవరిని కూడా అనుమతించకుండా పావనపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జగదంబా మాతా కీ జై. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టు భారీగా చేరుతున్న వరద నీరు దీనితో ప్రాజెక్టు నిండుకుండగా మారడంతో 7 గేట్లను 4 ఫీట్ల మేరకు పైకెత్తి 16,842 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. ప్రాజెక్టుకు ప్రస్తుతం 10,801.75 క్యూసెక్కుల వాటర్ వచ్చి చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమై గేట్ల ద్వారా కిందికి నీటిని విడుదల చేశారు.
అందరికీ నమస్కారం. నా పేరు డి ఉదయ్ కుమార్. నేను మూసీ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. గత 4 రోజులుగా ఎగువన మూసీ యొక్క పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు మన మూసీ ప్రాజెక్ట్కి వరద రావడం జరుగుతున్నది. వర్షాల దృష్ట్యా మన వస్తున్న ఇన్ఫ్లోస్ని బట్టి మనం మూసీ ప్రాజెక్ట్ని 7 గేట్లు లేపి మనం 14,000 15,000 అలా అవుట్ఫ్లోస్ విడుదల చేస్తున్నాము. మనకి ప్రస్తుతం ఇన్ఫ్లోస్ 10,000 క్యూసెక్లుగా ఉన్నవి. మన మూసీ ప్రాజెక్టు యొక్క మొత్తం గరిష్ట నీటి మట్టం 645 అడుగులకు గాను ప్రస్తుతం 642 అడుగులుగా ఉన్నది. మొత్తం మూసీ ప్రాజెక్టు యొక్క సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను ప్రస్తుతము 3.7 టీఎంసీలుగా ఉన్నది. ఇలానే వరదలు కంటిన్యూ అయితే మనము మరిన్ని గేట్లు మనం ఆపరేట్ చేసుకొని ఎక్కువ డిశ్చార్జ్ ఎంత వచ్చినా కానీ కూడా మనం కిందికి వదిలే ప్రయత్నాలు అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నాము. మన మూసీ ప్రాజెక్ట్కి వరదలు ఎంత వచ్చినా కానీ కూడా మనం కిందికి ప్రశాంతంగా ఎటువంటి ప్రమాదం రాకుండా విడుదల చేసే అన్ని ఏర్పాట్లు చేశాము. భారీ వర్షాలతో ఎగువ నుండి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 30 గేట్లు ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. గేట్లు ఎత్తడంతో గోదావరి నది నిండుకుండల పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. నమస్కారం అండి. గత 2-3 రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు ఇక్కడ మన అంతర్గాం మండలికి అనుకున్నటువంటి ఎల్లంపల్లి డ్యాము కెపాసిటీ ప్రకారంగా నిండినది. ఇక్కడ 30 గేట్లు కూడా తీశారు. సో వాటర్ ఒక 5 లక్షల క్యూసెక్ నీళ్లు కిందికి వదులుతున్నారు. సో లోతట్టు ప్రాంతానికి ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరికీ అప్రమత్తంగా ఉన్నారు. ఎవరు కూడా డ్యామ్ చూడడానికి కానీ చేపలు పట్టడానికి కానీ ఈతకి కానీ వెళ్ళకూడదు. పోలీస్ వారి సూచనలు అన్నీ తూచా తప్పకుండా పాటించారు. సో అప్రమత్తంగా ఉండండి. ఏమన్నా అనివార్య కారణాలు ఏమన్నా మీకు అవసరం ఉంటే 100 డయల్ చేయండి. ఎల్లప్పుడూ మీకు పోలీసు అందుబాటులో ఉన్నారు. ధన్యవాదాలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికని పట్టణ ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షం కారణంగా డ్రైనేజీలు, ప్రధాన కాలువలు ఉప్పొంగుతున్నాయి. గోదావరికని 2 ఇంక్లైన్ మోరి వద్ద, 5 ఇంక్లైన్ మోరి వద్ద వరద ప్రవాహం పెరగడంతో అటువైపుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
సమాజాన్ని మంచి మార్గంలో నడపడానికి యువత రాజకీయాల్లోకి రావాలని ఎన్సీపీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్నకుమార్ పిలుపునిచ్చారు. గోదావరిఖనిలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఎన్సీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్నకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎస్ఎఫ్ఐ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగుల శివకుమార్కు తన అనుచరులకు విద్యార్థి నాయకులకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఎన్సీపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈరోజు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగుల శివకుమార్ గారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ కాంగ్రెస్లో తన అనుచరులతో పాటు విద్యార్థులతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వారికి సాదర స్వాగతం పలుకుతూ విద్యార్థుల సమస్యల పైన అలుపెరగని పోరాటం చేస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు
పార్టీలో చేరినటువంటి యువకులకు విద్యార్థులకు స్వాగతం పలుకుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ గారి ఆదేశాలతో ఈ యొక్క జర్నీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా లోపల విద్యార్థుల సమస్యలు ఏమున్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే కనుక మేము మా విద్యార్థి నాయకులు అందరూ కూడా పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై ఎన్సిపి. రామగుండంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ను సాధించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం చేశారు. సందర్భంగా ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో రామగుండం పారిశ్రామిక ప్రాంతం పూర్తిగా చీకటిమయమైందన్నారు. గత 10 సంవత్సరాల పాలనలో పూర్తిగా విసిగిపోయిన తెలంగాణ ప్రజారికం మార్పు కోరుకుని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని, ప్రజల కోరికలు నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆనాడు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నికల్లో ఇచ్చిన మాటను 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ స్థాపన లక్ష్యంగా విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో ప్రకటన చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రామగుండంలో విద్యుత్ పవర్ ప్లాంట్ విస్తరణ 800 మెగావాట్లకు విస్తరిస్తున్నట్టు, అలాగే నిర్మాణం త్వరలోనే చేపడతామని చెప్పేసి ఇవాళ గత 2 రోజుల కింద జరిగినటువంటి బహిరంగ సభ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు, డిప్యూటీ సీఎం, పవర్ మినిస్టర్ గౌరవ బట్టి విక్రమార్క గారు, మరి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో, మరి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి సారథ్యంలో, అలాగే ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేణుగ పంతులు గారి మార్గదర్శకంలో, అదేవిధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పాటు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 7 శాసనసభ్యుల సహకారంతో, అలాగే పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి సహకారంతో, మరి రామగుండం నియోజకవర్గ ప్రాంతంలో గత పాలకుల పాలనలో బసకబారినటువంటి రామగుండం ప్రాంతాన్ని చీకటి అనుకున్నటువంటి విధంగా మరి నేటు వందలగడ్డగా మారుతున్నటువంటి సందర్భంలో ఆ పరిస్థితిని ఎలాగైనా దూరం చేయాలి, రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వెలుగును విరజిమ్మాలి, గత పూర్వ వైభవం రామగుండం ప్రాంతానికి రావాలన్నటువంటి ఒక పట్టుదలతోనే పట్టు వదలని విక్రమార్కుడిలాగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరి ఎన్నికలలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని తప్పక నిలబెట్టుకుంటామన్నటువంటి ఒక మంచి ఆలోచనతోని ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భం నుండే దీనికి సంబంధించినటువంటి వివిధ శాఖలకు కానీ సంబంధిత అధికారులకు కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి ఒక్క మంత్రి సహకారంతో వాళ్ళను కలుపుకొని ఇవాళ రామగుండం పారిశ్రామిక ప్రాంత 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు చూపించడానికి మరి వాళ్ళ కంకణ బద్దులై మరి పవర్ మినిస్టర్ గారితో ప్లాంట్ పర్యటనను చేపట్టించి మరి వాళ్ళ ప్రకటనను గావించడం 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ను స్థాపిస్తాం, జెన్కో సింగరేణి ఆధ్వర్యంలో జాయింట్ వెంచర్ గా రామగుండం పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా పైపై చేసేందుకు మా శాయశక్తుల పయనిస్తామని చెప్పేసి వాళ్ళ ప్రకటించడం అనేది నిజంగా యావత్ రామగుండం నియోజకవర్గ ప్రజలంతా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఈ రోజు మరి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సారథ్యంలో 800 మెగావాట్లు విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ ప్రకటనను ప్రకటించినటువంటి సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, మరి 1వ డివిజన్ కు సంబంధించినటువంటి పుర ప్రముఖుల మధ్య, అలాగే ఇక్కడ ప్రేమ్ కుమార్ గాని, ప్రణయ్ గాని, సాయి గాని, నరేందర్ గాని, చింటూ గాని, వాళ్ళ నర్సయ్య గాని, రాజయ్య గాని, శంకర్ గాని, అహ్మద్ భాయ్ గాని, గోరెమియా గాని, ఇవాళ శంకర్ గారు గాని, సప్పండ వర్ణాల అందరి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇవాళ రాజ్ ఠాకూర్ గారు ఏదైతే నమ్మకంతోనైతే గెలిచారో ఆ కార్యసాధనను ఈ రోజు సాధించే దిశగా అడుగులు ముందుకు చేస్తున్నటువంటి ఒక
గర్వమైనటువంటి ఒక ఆలోచనతో ఈరోజు పాలాభిషేకం చేపట్టడం అనేది. సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదే విధంగా ఒక పవర్ ప్లాంట్ స్థాపనే కాకుండా ఇవాళ మేడ్పల్లి ఓపెన్ కాస్ట్ పైన 500 మెగావాట్ పవర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడానికి, అదే విధంగా గోయర్గాని పారిశ్రామిక ప్రాంతంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించి మరి సంవత్సరానికి ఒక 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు అనేటివి కొనసాగడానికి మరి బీజం పడ్డది. కాబట్టి రాబోయే రోజుల్లో మకర్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో రామగుండం అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఆఫీసులు పాటుపడుతూ రాకుండా వరకు అభివృద్ధికి కార్యసాధకంగా పనిచేస్తున్న రాజ్ ఠాకూర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, మకర్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na